పడవ కూడా వెళ్ళాలంటే ఈ దిక్సూచి. ఇక్కడ పర్వతాలు ఉన్నాయి, ఇక్కడ రైట్ సైడ్ తీసుకో. ఇక్కడ ముందు పర్వతాలు ఉన్నాయి, లెఫ్ట్ తీసుకో. మ్యాప్ గైడెన్స్ ఇస్తుందండి, ఆ దిక్సూచి చెప్తుందండి. దిక్సూచి పని చేయకపోతే ఎటు వెళ్ళాలో దిక్కు తోచదు నీకు. ఇప్పుడు మనం ఎట్లా వెళ్తున్నాం, తూర్పు వెళ్తున్నామా పడవను వెళ్తున్నామా అని ఆ దిక్సూచి పని చేయకపోతే వెళ్ళి కొండకు గుద్దుకొని ఓడ బద్దలైపోయినట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి మన ఓడ కూడా బద్దలైపోతుంది. ఈ మనస్సాక్షిని త్రోసి వేసుకోకూడదు. మనకు ఇది స్పిరిచువల్ కంపాస్. మీరు అప్పుడు గుర్తుపెట్టు, ఇదేంటి మనస్సాక్షి ఏంటిది? ఆత్మీయ దిక్సూచి. మన ఆత్మీయ దిక్సూచి ఇది. మనం ఒక తప్పు చేస్తుంటే అక్కడ ఎవరిదో మంది కాదు వస్తువు తీసుకుంటున్నామో, పొరపాటును తీసుకుంటున్నామంటే మనస్సాక్షి చెప్తుంది అది నీది కాదు కదా. ఎవరి గురించి మనం చెడుగా మాట్లాడుతున్నామంటే వాళ్ళ గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అబద్ధపు మాటలు మాట్లాడుతున్నామంటే మన మనస్సాక్షి హెచ్చరిస్తుంది మనల్ని, నువ్వు చేస్తున్న తప్పు కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని. ఆ మనస్సాక్షి చెప్తున్నప్పుడే మనం సరి చేసుకుంటే మంచిది.